హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను కూకట్పల్లిలో ఉన్న జుడియోకి అయితే వచ్చేసాను. అది ఎందుకు వచ్చేసాను, ఏం తీసుకున్నాను, ఎలాంటి షాపింగ్ చేశాను అనేది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎందుకంటే ఇక నియర్ బై జుడియో తెలిసిన వాళ్ళు ఓకే, బట్ కొంతమందికి జుడియో అంటే ఏంటో కూడా తెలియదు. సో అక్కడ అసలు ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి, వాటి కాస్ట్లు ఎలా ఉండొచ్చు, మనం కొనడానికి రీజనబుల్లా కాదా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకే చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేసిద్ది. సో అసలు నేను ఫస్ట్ అసలు ఎందుకు వచ్చాను అంటే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉందన్నమాట. సో మనం బర్త్డేకి ఇన్వైట్ చేసినప్పుడు ఖాళీగా వెళ్ళలేం కదా. మనకు ఎంత బడ్జెట్లో ఉందో అంత బడ్జెట్లో ఏదో తీసుకొని వెళ్ళాలనుకుంటాం. సో నేనైతే పాప కదా, సో మంచిగా ఒక ఫ్రాక్ ఏమైనా తీసుకుందాం అన్నట్లు దగ్గరలో ఉన్న జుడియోకి అయితే వచ్చేసాను. సో నాకు తెలుసుంటే నేను కొంచెం ముందే మంచిగా షాపింగ్కి వెళ్ళి డ్రెస్ తీసుకునేదాన్ని. బట్ నాకేంటంటే అప్పటికప్పుడు చెప్పింది అనమాట మా ఫ్రెండ్, వచ్చేసాయి అని మార్నింగ్ కాల్ చేసింది. సో ఇంకా మరీ లాంగ్ షాపింగ్కి వెళ్ళలేం కదా, నేను నియర్ బై ఉన్న జుడియోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కాస్ట్ చూడండి, చిన్న చిన్న పిల్లల టాప్స్ అవి కానీ 150 149కి ఎంత బాగుంటుంది, మెత్తగా అసలు నిజంగా. అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ, బట్ క్లాత్ వైజ్ కాస్ట్ అనేది బనియన్ టైప్లో టీ షర్ట్స్ అవి ఉంటాయి కదా పిల్లలకి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, నేను ఒక్కొక్కటి చూపిస్తాను, మంచిగా చూసి ఎంజాయ్ అయితే చెయ్యండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా జుడియోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఒక ఐడియా అయితే ఉండిద్ది. ఓకే, జుడియోలో ఇవి దొరుకుతాయా, ఓకే కాస్ట్ ఇలా ఉండొచ్చు, ఓకే మనం కొనగలమా లేదా అనేది మీకైతే అర్థమవుతుంది. సో చూడండి, చిన్నపిల్లలకి ఎంత బాగున్నాయి క్యూట్గా ఫ్రాక్స్ అయితే. ఇది చూడండి ఎంత బాగుందో, లైక్ కనకాంబరాల కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆ బ్యాక్ వైట్ కానీ ఇక్కడ గ్రీన్ చూడండి ఎంత బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువే అనమాట. ఇప్పుడు చూపించినవి అవి ఎక్కువ వచ్చేసి 500 600 అలా ఉన్నాయి. ఇది చూడండి ఎల్లో విత్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీని కాస్ట్ చూడండి 500. నేను చెప్పాను కదా 500 600 అయితే మంచిగా ఉంటాయి ఇక్కడ. చిన్నపిల్లలకు డైలీ వేర్ కానీ అలా మంచిగా మనకైతే ఆ కాస్ట్లో అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి వైట్ ఎంత బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఈ టాప్ తీసుకుందాం అనుకున్నా, బట్ పిల్లలకి వైట్ అనేది అంత ఎక్కువ కింద పాకులాడుకుంటూ తినేటప్పుడు ఏమన్నా మన మీద పోసేసుకుంటారు కదా, సో అందుకని వైట్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు. ఇది చూడండి ఎంత బాగున్నాయి, మంచు బేబీకి అయితే ఆ గ్రీన్ అండ్ వైట్ చాలా బాగుంటాయి. ఇక చూసేయండి మల్టీ కలర్ ఎంత బాగుందో, ఆరెంజ్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ దానికి ఏంటంటే విత్ మిడ్డీ టైప్లో అయితే వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా చూడండి ఇక్కడ టీ షర్ట్ లైక్ షర్ట్ టైప్లో అయితే ఇచ్చారు. ఇవన్నీ ఓన్లీ మంత్స్ బేబీస్కి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నియర్గా 400 to 500 అలా అయితే ఉంటాయి. ప్రతి మ్యాక్సిమం కాస్ట్ అయితే అలాగే ఉంటాయి. మినిమం 400 అనేది మినిమం అనమాట, అందుకే తక్కువ అయితే మనకి ఇక్కడైతే దొరకవు. ఇది చూడండి వైట్ అండ్ లైక్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ మల్టీ కలర్ ఉంది కదా, చాలా మంచిగా అనిపించింది. కాకపోతే మనకు అంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనమైతే కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి కదా. సో నేను ఆ విధంగా కలర్ కాంబినేషన్ చూస్తున్నాను, పాపకి ఏది సెట్ అవుతుందా, ఏది మంచిగా ఉండిద్దా అని. ఎందుకంటే మనం గిఫ్ట్ ఇచ్చేది కదా, సో మరి పిల్లలకి ఏంటంటే మెత్తగా ఉన్న ఇస్తే బెట్, మరి కొంచెం కుచ్చుకున్నట్లు అలా ఇస్తే వాళ్ళ పిల్లలు వేసుకోరు, సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా. సో ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్నది ఇచ్చామంటే వాళ్ళు కొంచెం డైలీ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. సో ఈ పింక్ చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో పాప ఫస్ట్ బర్త్డే కదా, అంటే సెకండ్ బర్త్డేకి వచ్చి 2 to 3 years పాపకు సరిపోయిద్ది. సో నాకు ఎందుకో ఇదైతే చాలా మంచిగా అనిపించింది. చూడడానికి పైన నెట్, బట్ ఇది రఫ్గా ఉండే నెట్ అయితే కాదు, చాలా స్మూత్ నెట్ అనమాట. పట్టుకుంటే జారిపోయేంత స్మూత్గా ఉండిద్ది. సో అదైతే పిల్లలకి కుచ్చుకోవడం కానీ అలా అయితే ఏం చేయదు. అందుకోసం అయితే ఆ పింక్ కలర్ నెట్ అయితే నేనైతే తీసేసుకున్నాను. ఇంకా మిగతా చూస్తున్నాను ఏమన్నా ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి ఏంటని చూశాను, బట్ నాకైతే ఫైనల్గా అదైతే నచ్చేసింది. సో ఇంకా మనం ఎట్లా షాపింగ్కి వస్తే ఖాళీగా అయితే వెళ్ళాం కదా, సో అందుకనైతే మిగతాయి కూడా చూస్తున్నాను, ఇంకేమన్నా మనకి నచ్చదా లేదా అన్నట్లయితే చూస్తున్నాను. మ్యాక్స్ అన్ని బనియన్ టైప్లో టీ షర్ట్స్ అలాగైతే ఇక్కడైతే ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకు వచ్చేసి లైక్ షూస్ కానీ స్లిప్పర్స్, హెయిర్ బ్యాండ్స్, లిప్స్టిక్స్ అలా అన్నీ అయితే మనకు అవైలబిలిటీ ఉంటాయి. టాప్స్,
జీన్స్, లెగ్గిన్స్ ప్రతిదీ అయితే మనకి ఇక్కడ జుడియోలో అయితే దొరికిద్ది. ఇది చూడండి ఎంత బాగుంది అంటే వెస్ట్రన్ టాప్స్కి పిల్లలకైనా లైక్ 10th క్లాస్ ఇంటర్ చదివే పిల్లలకైనా జీన్స్ల మీద వెస్ట్రన్ టాప్ వేసుకుని చాలా అంటే చాలా బాగుండిద్ది కదా. సో ఇవన్నీ ఇందాక చూసిన టాప్స్ అదే వైట్ అండ్ పింక్ మాత్రమే అక్కడ ఉన్నాయన్నమాట. బట్ వైట్ బాగోదు కదా, నేను అందుకని పింక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసేయండి, వీటిల్లో మీకేమి నచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. నేను తీసుకున్న డ్రెస్ మీకు ఎలా అనిపించిందో అది కూడా నాకైతే కామెంట్ చేయండి. అంటే ఆ కాస్ట్కు అది వచ్చేసి 600 పడింది. నేను తీసుకున్నా కదా పింక్ కలర్, అదే 600 పడింది. సో ఆ 600 అది రీజనబుల్లా కాదా అనేది నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ చిన్న చిన్న టాప్స్ అయినా ఎంత కాస్ట్, మినిమం చెప్పాను కదా 400 నుంచి మినిమం 500 అయితే ఉంటాయి ఇక్కడ. అంతకన్నా తక్కువ అయితే మనకి ఏమీ దొరకవు జుడియోలో. సో నేను ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లిప్పర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను. చూడండి ఆ స్లిప్పర్ సెక్షన్ కంటే ముందు నేను ఇయర్ రింగ్స్ ఇవి జ్యువెలరీ సెక్షన్ ఉంటుంది కదా దానికైతే వచ్చేసాను. చూడండి ఎంత బాగున్నాయండి, చిన్న చిన్న జ్యువెలరీస్, ఇయర్ రింగ్స్ కానీ ప్లక్కర్స్ అలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి లైక్ నాట్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి 5 వస్తాయి అన్నమాట. 70 రూపీస్ ఆర్ 8 రూపీస్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు చూపిస్తున్నా అవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో అంటే ఎక్కువ రెగ్యులర్గా పిల్లలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కదా, లైక్ అట్లా ఇది చెప్పాను కదా 4 ఇయర్ రింగ్స్ ఇవే అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి లైక్ 70 ఆర్ 80 ఉందనుకుంటా, నేను సరిగ్గా గమనించలేదు. అందుకని ఆ ప్రైస్ అనమాట, అంతకంటే ఎక్కువ అయితే లేదు. సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి, లైక్ స్పెక్టికల్స్ కానీ షో ఆఫ్కి. సో ఇక్కడ చూడండి స్లిప్పర్ సెక్షన్కి అయితే వచ్చేసాను. చూడండి ఎన్ని రకాల స్లిప్పర్స్ ఉన్నాయో, వీటి కాస్ట్ అంతేనండి. లైక్ ఎక్కువ అయితే నాకు ఏం అనిపించలేదు. 300, 400, 500 అలా అయితే స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి స్లిప్పర్స్ అనమాట. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ చేసుకొని మనకు నచ్చిన సైజ్ లేకపోతే వాళ్ళ సైజ్ అడిగితే సైజ్ ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ షో ఆఫ్ ఉన్నాయి కదా, ఆ పీసెస్లో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకొని తర్వాత సైజ్ అనేది మనం వాళ్ళని అడిగి సైజ్ తీసుకోవచ్చు. చూడండి ఈ స్లిప్పర్స్ వచ్చేసి 700 పడుతున్నాయి. సో అంటే మనం తీసుకునే దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉండిద్ది, అన్నీ ఒకే కాస్ట్ ఉండవు కదా. సో దీని కాస్ట్ చూడండి 700, సో 400, 500, 700 లైక్ అలా అయితే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ డైలీ వేర్ స్లిప్పర్స్ కూడా ఉంటాయి. సో మనం చూసుకొని నిదానంగా సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి లైక్ చెప్పాను కదా టీషర్ట్స్, మనం ఎక్కువ జీన్స్ మీదకైతే ఇలాంటి టీషర్ట్స్ వేర్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. పైన నెట్టెడ్ క్లాత్ అలా కనిపిస్తుంది కానీ లోపల స్మూత్ క్లాత్ అయితే ఉండిద్ది. సో చూడండి దీని కాస్ట్ వచ్చేసి 500. ఇక్కడ చూడండి చాలా టైప్స్, వైట్ కానీ బ్లాక్ అలా చాలా టైప్స్ అయితే టీషర్ట్లు అయితే మంచిగా ఉన్నాయి. సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఇవి వచ్చేసి టాప్స్, లైక్ మనకి నైట్ టాప్స్ ఉంటాయి కదా, లైక్ నైట్ టాప్స్ మీన్స్ టీషర్ట్స్ టైప్లో ఉన్నాయి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే ఎంత బాగుంది, నాకు మెరూన్ కలర్ చాలా అంటే చాలా నచ్చింది. దీని కాస్ట్ కూడా 300 అనమాట. కాకపోతే నాకు చాలా టాప్స్ ఉన్నాయి, లైక్ టీషర్ట్స్ ఉన్నాయి. సో వేస్ట్ ఎందుకని అయితే తీసుకోలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నైట్ డ్రెస్ అనమాట, విత్ 2 పీసెస్ టాప్ అండ్ ప్యాంట్ 2 వస్తాయి. సో చూద్దాం దీని కాస్ట్ ఒకసారి ఎంత ఉందో చూడండి. ఐ థింక్ 900 ఆర్ 1000 ఉందనుకుంటున్నా. సారీ ఇది వచ్చేసి 800 అనమాట. సో 2 పీస్ సెట్ అనమాట, నైట్ వేర్స్ సపరేట్ తీసేసుకున్నా, ఒకేసారి 2 తీసేసుకుంటే సెట్ లాగా చాలా మంచిగా ఉంటాయి. సో ఇక్కడ అన్నీ అవే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను టాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే మనం ఇక్కడ టాప్స్ వచ్చేసి 300 నుంచి 600, 700 వరకు అయితే టాప్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మంచిగా మనం కలర్ కాంబినేషన్ చెక్ చేసుకొని మంచిగా టాప్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఇవన్నీ కూడా నైట్ వేరే అనమాట. 600, 700 చూడండి బాగుంది. 600 అంటే ఓకే, ప్యాంట్ టీషర్ట్ 2 వచ్చాయి కదా, ఓకే. చూడండి ఇక్కడ నేను టాప్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ టాప్ చూడండి వైట్ అండ్ మల్టీ కలర్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి. కానీ నేనైతే టాప్స్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా అంటే చాలా టాప్స్ ఉన్నాయి, ఎందుకు ఊరికి వేస్ట్ అయితే తీసుకోలేదు. చూడండి ప్లెయిన్గా ఉన్న టాప్స్ మల్టీ ఇవి వచ్చేసి 300 అనమాట. ఒక్కొక్క టాపు 300 అంటే చాలా బెండ్ అనిపించింది నాకైతే. కాకపోతే మనం
కలర్ కాంబినేషన్ చూసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకోవడం అనమాట. నేను పట్టుకున్నది అదే లైక్ ఫుల్ టాప్ కాదు, ఓన్లీ మోకాల కంటే మనం కొంచెం పైకి వచ్చింది అనమాట. జస్ట్ చిన్నపిల్లలకి అట్లా మంచిగా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. చూడండి కింద ఉన్న వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. బట్ మనకి ఏంటంటే కొంచెం వంటలు అవి చేస్తూ ఉంటాం కదా, వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయలేము అనమాట. ఎందుకంటే ఏమన్నా మరక పడిందంటే ఇంకా వైట్ మీద పోదు కదా. సో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఇన్ కేస్ తీసుకుంటే. సో ఇక్కడ ఉన్న టాప్స్ మొత్తం 300 అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి. 300 నాకైతే ఓకే అనిపించింది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా షాపింగ్కి వచ్చి ఉంటే మీరేం తీసుకున్నారు, మీరు ఉన్నప్పుడు మీన్స్ అక్కడ ఉన్న కలెక్షన్ మంచిగా ఉందా లేదా నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎల్లో ఎంత బాగుందో, దాని మీద డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక చూడండి ఆ వైట్ ఆ మల్టీ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్. అయితే 300 ఓకే అనిపించింది. ఇక్కడ చూడండి ఇవి చిన్నపిల్లలకి లైక్ హ్యాండ్లెస్ ఉంటాయి కదా, ఓన్లీ అలాగే ఇచ్చారు. సో దీని కాస్ట్ చూడండి ఒకసారి ఎంత ఉందో. దీని కాస్ట్ వచ్చేసి 900. సో పిల్లలకి బాగుంటాయి, మనకు కాదు. పిల్లలకైతే మంచిగా ఒక 9th 10th చదివి ఆ పిల్లలకైతే మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా నేనైతే జుడియోలో అయితే షాపింగ్ వచ్చింది. ఒకటి తీసుకోవడానికి వచ్చాను. సో ఒకటే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి మనం షాపింగ్ వేరే వాళ్ళ కోసం వెళ్ళి కూడా మనం ప్రతిసారి షాపింగ్ చేసామంటే అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిసారి షాపింగ్ చేస్తే మనకి ఇంకేం ఉండదు అనమాట. సో నేను ఎందుకు వెళ్ళాను అది మాత్రమే షాపింగ్ చేశాను. కాకపోతే మనం లేడీస్ కదా, కనీసం చూసైనా ఆనందించాలి కదా. అందుకనే మొత్తం అయితే చూసాను అసలు ఏమున్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, ఒక అవగాహన అయితే మనకు వచ్చింది కదా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే. అందుకోసం అయితే మొత్తం అయితే తిరిగేసాను. నేను తీసుకుంది ఒక ఐటమ్ అయినా మొత్తం తిరిగేసాను అనమాట. సో ఈ విధంగా నేను జుడియోలో అయితే షాపింగ్ అయితే చేసేసాను. సో మీరు అంతకుముందు ఎవరైనా వెళ్ళి ఉంటే మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.